నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను సజ్జన. ఎస్, వారు ఆడరు, ఆడేవాళ్లను ఆడనివ్వరు. టీమిండియాలో అరాచక పర్వం కొనసాగుతోంది. ఒంటి చేత్తో భారత్ను గెలిపించిన దిగ్గజానికి అవమానం జరిగింది. క్రికెట్ అశ్విన్ రిటైర్మెంట్ బీసీసీఐలో కల్లోలం సృష్టిస్తోంది. సహచరుల కుట్రేనా, తెర వెనుక బోర్డుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సో ముంబై వాళ్ళ ఆటలో పావులుగా క్రికెటర్లు మారుతున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అశ్విన్ రిటైర్మెంట్ తో దక్షిణాదికి అవమానం జరిగిందని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో జాగో టీమిండియాపై ఇవాళ స్పెషల్ డిబేట్. ఎస్, అశ్విన్ తీసిన 765 వికెట్లలో ఒక్కొక్కటి ఎంతో స్పెషల్. భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను గెలుచుకున్నారు రవిచంద్రన్. తొలి టెస్టులోనే 5 వికెట్ల ప్రదర్శన చేసి సంచలనం సృష్టించాడు. వన్డే ప్రపంచ కప్ 2011 స్క్వాడ్లో సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2013 విజేతగా భారత్ నిలవడంలో కీలక పాత్ర వహించాడు. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచాడు. అయితే 2021 సిడ్నీ టెస్టులో బ్యాటర్గా జట్టును కాపాడిన తీరు దేశం ఎప్పటికీ మర్చిపోదు. ప్రపంచ కప్ 2022లో పాకిస్తాన్పై చివరి విన్నింగ్ షాట్ అద్భుతం. సో వైట్ బాల్ ను తెలివిగా వదిలిపెట్టి జట్టు విజయాన్ని ఈజీగా మార్చాడు. ఎస్, 14 ఏళ్ల కెరీర్లో అశ్విన్ 106 టెస్టులు, 116 వన్డేలు, 56 టీ20 మ్యాచ్లు ఆడాడు. అశ్విన్ టెస్టులో 537, వన్డేలో 156, టీ20లో 72 వికెట్లు తీశాడు. బౌలర్ గాని కాకుండా బ్యాట్తో అశ్విన్ సత్తా చాటాడు. టెస్టులో 3503 రన్స్ చేశాడు. 6 సెంచరీలు, 14 ఆఫ్ సెంచరీలు సాధించాడు. అయితే వన్డేలో 707 రన్స్ సాధించాడు. ఎస్, అశ్విన్ రిటైర్మెంట్ పై ప్రధాని మోదీ స్పందించారు. అశ్విన్ ప్రకటన చేయడం ఆశ్చర్యం కలిగిందన్నారు. హృదయాన్ని హత్తుకునే ఓ లేఖను షేర్ చేశారు ప్రధాని మోదీ. అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన క్యారమ్ బాల్ ను తలపించిందన్నారు. వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ కు అత్యధిక వికెట్లు అందించిన ఆటగాళ్లలో ఒకటిగా నిలిచాడని ప్రశంసించారు మోదీ. రైట్, ఇక ఇదే విషయంపై మనం మాట్లాడడానికి ఇప్పుడు స్పోర్ట్స్ అనలిస్ట్ వేణుగారు జూమ్ లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి వేణుగారు. నమస్తే అండి. ఎస్ వేణుగారు, ఇటు మొత్తానికి ఓవరాల్ గా అశ్విన్ రిటైర్మెంట్ ను ఎలా చూడాలి అంటారు? అండ్ బీసీసీఐలో ఏం జరుగుతోంది? కొద్దిగా రోహిత్ క్యాప్టెన్సీలో కూడా కొద్దిగా అంటే గంభీర్ వచ్చింది. ఎస్, కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యనే బికాస్ ఆఫ్ బ్యాటింగ్ ఫామ్ కొద్దిగా రోహిత్ శర్మలో ఇన్సెక్యూరిటీ కనిపిస్తోంది. గౌతమ్ గంభీర్ కూడా మొన్నే వచ్చారు. వచ్చిన తర్వాత ఒక చాలా పెద్ద ఫెయిల్యూర్ అదే న్యూజిలాండ్ సిరీస్ లో మనం అన్ఎక్స్పెక్టెడ్ గా 3-0 ఓడిపోవటం వల్ల ఆయనలో కూడా కొద్దిగా ఇన్సెక్యూరిటీ కనిపిస్తుంది. ప్లస్ ఏంటంటే మీడియా ప్రెషర్ చాలా ఉంది. ఆస్ట్రేలియన్ మీడియా కూడా చాలా ప్రెషర్ వేస్తుంది. సో ఏంటంటే ఆల్ దీస్ థింగ్స్ నాకు తెలిసి కాంట్రిబ్యూట్ చేసే అశ్విన్ ఒకటే కాదండి, కొద్దిగా టీమ్ లో చూడండి ప్రతి టెస్ట్ లో. సో ఈ రీజన్స్ వల్ల ఏంటంటే టీమ్ లో ఇన్సెక్యూరిటీ చాలా కనిపిస్తుంది. మీరు చూడండి ప్రతి టెస్ట్ లో ఒక్కో స్పిన్నర్ ని తీసుకున్నారు, ఎవరికి కంటిన్యూటీ లేదు. అశ్విన్ ని ట్రీట్ చేసే విధానం ఇప్పుడే కాదండి, లాస్ట్ 2 మనం సేనా కంట్రీస్ లో టూర్ చేసినప్పుడు మనం ఇంగ్లాండ్ లో అసలు ఒక టెస్ట్ కూడా ఆడించలేదు, సౌత్ ఆఫ్రికాలో ఒక టెస్ట్ కూడా ఆడించలేదు. ఇది డెఫినెట్ గా అశ్విన్ ని ట్రీట్ చేసే విధానం అయితే కాదు. కానీ నా దృష్టిలో ఏంటంటే రోహిత్ శర్మకి ఉన్న ఇన్సెక్యూరిటీ, గంభీర్ కి ఉన్న ఇన్సెక్యూరిటీ వల్ల ఈ టీమ్ సెలెక్షన్స్ లో కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నా దృష్టిలో రోహిత్ శర్మ ఫస్ట్ టెస్ట్ మిస్ అవ్వకుండా ఉండాల్సింది. బట్ ఏంటంటే దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ అయ్యాయి. అయితే ఏంటంటే అశ్విన్ రీసెంట్ ఫామ్ అండి, న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ లో అశ్విన్ ఆయన టాప్ పర్ఫార్మెన్స్ కాదు, వాషింగ్టన్ సుందర్ ఆయన కంటే బాగా పర్ఫార్మ్ చేశారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ యూనో ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ అవ్వడానికి కారణం కూడా అదే. అయితే ఏంటంటే టీమ్ లో ఇన్సెక్యూరిటీ ఉంది. నా పర్సనల్ దృష్టి ఏంటంటే అశ్విన్ ని టార్గెట్ చేయడం, ఎవరిని టార్గెట్ చేయడం అనేది రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ చేసే స్టైల్ కాదు వాళ్ళది. వాళ్ళ ఓన్ ఇన్సెక్యూరిటీస్ వల్ల ఈ టీమ్ లో సెలెక్షన్స్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అశ్విన్ ని ట్రీట్ చేసే విధానం అయితే డెఫినెట్ గా కాదండి. అండ్ ఇంకోటి ఏంటంటే రవీంద్ర జడేజా కంటే అశ్విన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ ఇలాంటి పిచెస్ మీద. ఆయన బ్యాటింగ్ కోసం జడేజాని తీసుకున్నారు, కానీ బౌలింగ్ కోసం అశ్విన్ నేను తీసుకోవాలి, లేకపోతే వాషింగ్టన్ సుందర్ తీసుకోవాలి.
బట్ అశ్విన్ రీసెంట్ ఫామ్ వల్ల ఆయనకి టీమ్ లో పర్మనెంట్ ప్లేస్ దక్కట్లేదు ఇన్ ఆస్ట్రేలియా. ప్లస్ ఏంటంటే వాషింగ్టన్ సుందర్ ఈజ్ అ బెటర్ బ్యాటర్, ప్లస్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్. కిందసారి బ్రిస్బెన్ లో మనకి మ్యాచ్ కూడా గెలిపించాడు కాబట్టి అది పెద్ద కారణం నాకు కనిపిస్తుందండి. అయితే ఏంటంటే చూడటానికి బయట నుంచి అయితే చూడటానికి చాలా ఇన్సెక్యూర్ గా కనిపిస్తుందండి. కానీ మళ్ళీ ఐ నీడ్ టు సే ఎవరు పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారు నా ఫీలింగ్ అయితే నాకు లేదు. అందరూ ల్యాక్ ఆఫ్ ఫామ్ లో ఉండటం వల్ల, విరాట్ కోహ్లీ ల్యాక్ ఆఫ్ ఫామ్ లో ఉండటం వల్ల, రిషబ్ పంత్ ఇప్పటి వరకు ఫైర్ అవ్వలేదు, టీం సరిగ్గా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, బుమ్రా ఒకడు భుజాల మీద మనం నడిచేస్తున్నాం. కానీ ఐ థింక్ ఈ చాలా కారణాలు ఉన్నాయండి. అయితే ఏంటంటే అశ్విన్ ఆ విధంగా రిటైర్ అవడం చాలా బాధాకరం ఉంది. అశ్విన్ వన్ ఆఫ్ ద గ్రేట్స్ ఆఫ్ ద గేమ్, నాట్ ఓన్లీ ఇండియన్ క్రికెట్ అంటే వన్ ఆఫ్ ద గ్రేట్స్ ఆఫ్ ఆల్ టైమ్ అశ్విన్. సో ఏంటంటే ఆ రిటైర్ అయ్యే విధానం కొద్దిగా షాకింగ్ గా ఉంది. ఆయన అన్న మాటలు నేనైతే కన్విన్స్ అవ్వలేదండి. బట్ ఏంటంటే ఆయనకు కూడా నాకు తెలిసి కనిపించుంటుంది, ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అండ్ వాషింగ్టన్ సుందర్ రీసెంట్ ఫామ్ ఇండియాలో కూడా ఈ షోడ్ బెటర్ ఫామ్ దెన్ రవిచంద్రన్ అశ్విన్. సో చాలా కారణాలు ఉన్నాయి. బట్ ఏంటంటే దిస్ ఇస్ నాట్ ద వే అశ్విన్ రిటైర్ అవ్వకుండా ఉండాల్సింది. నాట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సిరీస్. గవస్కర్ అన్నట్టు కొద్దిగా సిరీస్ వరకు వెయిట్ చేయాల్సింది. అన్యాయం జరిగింది, ఆల్రెడీ జరిగింది, ఇంకో 2 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి కదా అని ఆయన దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఎస్ వేణు గారు, ఇటు అశ్విన్ రిటైర్మెంట్తో అంటే దక్షిణాదికి అవమానమేనా, అంటే భవిష్యత్తులో కూడా మనోళ్లకు భరోసా ఏంటి అంటారు? ఇదైతే డెఫినెట్ అంటే నిజంగా నార్త్ సౌత్ డివైడ్ ఉంది, నార్త్ సౌత్ ఫ్యాక్షన్స్ ఉన్నాయి అన్నది ఇప్పుడైతే నాకు అనిపించట్లేదు. బట్ ఏంటంటే అది పై లెవెల్లో ఉంటే ఉండొచ్చు. ఐ డోంట్ థింక్ రోహిత్ శర్మ ఆర్ కోచ్ చేతిలో ఎక్కువ ఉండదు. ఐ థింక్ మేబీ అబౌవ్ దట్ ఉంటే ఉండొచ్చు. నార్త్ సౌత్ డివైడ్ ఎప్పుడు ఉందండి, ఇవాళ కొత్త ఏం కాదు. సౌరవ్ గంగూలీ ఉన్న టైంలో కూడా నార్త్ సౌత్ డివైడ్ డెఫినెట్ గా ఉంది. అండ్ ఇప్పుడు నాకు ఇంతకాలం తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అశ్విన్ ని తీసుకోకపోవడానికి కారణం కూడా పాసిబిలీ దట్ ఈస్ ద రీజన్. ఆయన్ని లాస్ట్ 2 సిరీస్ ఇంగ్లాండ్ తో తీసుకోలేదు, అండ్ దెన్ సౌత్ ఆఫ్రికాలో తీసుకోలేదు. ఐ థింక్ దీస్ ఆర్ ద రీజన్స్. దీనికి సొల్యూషన్ ఏముంటుందంటే ఆ నార్త్ సౌత్ డివైడ్ ఎప్పుడూ ఉంటుంది. మీరు ఈ కర్ణాటకలో, తమిళనాడులో మీరు అందుకని హిందీకి వ్యతిరేకంగా అంత మీరు ప్రొటెస్ట్ చూస్తారు, మీరు పొలిటికల్ ప్రొటెస్ట్ కూడా మీరే కారణం. డివైడ్ అయితే ఉందండి, దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ దట్. దానికి సొల్యూషన్ ఏంటి అన్నది, ఎవరు ఎక్కువ ఉంటే, సౌత్ ఇండియన్స్ ఎక్కువ ఉంటే కనుక సౌత్ ఇండియన్స్ కి వెయిట్ ఎక్కువ ఉంటుంది, నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటే నార్త్ ఇండియన్స్. ఇది ఎప్పుడు ఇండియన్ క్రికెట్ లో ఉన్న విషయం, ఇవాళ కొత్త ఏం కాదు. గవస్కర్ కూడా చూడండి ఎవరిని టార్గెట్ చేస్తున్నారు. అది మళ్ళీ వెస్ట్ వర్సెస్ నార్త్ లాబీ, అది ఇంకో లాబీ. అది ఆయన గంభీర్నే టార్గెట్ చేస్తున్నాడు. గంభీర్ ఒక్కడే తప్పు కాదు కదా, ప్లేయర్స్ బాగా ఆడకపోతే గంభీర్ అంటాం అనేది చాలా అన్యాయం. అసలు విరాట్ కోహ్లీ గురించి ఎందుకు మాట్లాడితే సునీల్ గవాస్కర్, సో ఏంటి ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. దేర్ నో క్వశ్చన్. సంజయ్ మందిర్ కూడా చూడండి గంభీర్నే టార్గెట్ చేస్తున్నాడు, ఇంకెవరిని టార్గెట్ చేయలేదు. సో ఈ డివైడ్ అయితే ఉందండి, దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ దట్. యా వేణుగారు, ఇటు రవిచంద్రన్ పై కూడా కుట్రలు చేసింది ఎవరు, అండ్ వాళ్ళ సహచరులా లేక బోర్డు సభ్యులా? ఇది సహచరులు అయ్యి ఉంటుందండి. ఐ డోంట్ థింక్ సహచరులు చేసి ఉంటారు. ఐ థింక్ ఇట్ ఈస్ ఫ్రమ్ అబౌవ్ దట్. అయ్యి ఉంటే కనుక అక్కడి నుంచి అయ్యి ఉండాలి. మీరు చూడండి గవాస్కర్ చాలా ఎక్కువ ఏం మాట్లాడలేదు అశ్విన్ గురించి. సంజయ్ మందిర్ ఇప్పటికీ అశ్విన్ గురించి మాట్లాడి నాకైతే ఎక్కడ మీడియాలో కనిపించలేదు. సో ఈ డివైడ్ అయితే ఉందంటే దేర్ ఇస్ అ లాబీ, దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ దట్. ఎక్కడి నుంచి ఉంది అన్నది నాకు తెలిసి ఈ టీమ్ లో అయితే లేదు, మేనేజ్మెంట్ లో లేదు. ఐ థింక్ దానిపైన ఎక్కడో ఉంది. ఐ థింక్ ఇన్ ద సెలెక్షన్ కమిటీలో ఉంటే ఉండొచ్చు. ఎస్ ఎస్ అయితే రానున్న రోజుల్లో కూడా ఆఫ్ స్పిన్ అంటే కాలం గర్భంలో కూడా కలిసిపోనుందా వేణుగారు? అలా అవ్వకూడదని మనం అనుకోవాలంటే క్రికెట్ లవర్స్ అలా అనుకోవాలి. కానీ అయినా మనకి ఆశ్చర్యం లేదు, ఎందుకంటే మళ్ళీ వాషింగ్టన్ సుందర్ చూడండి, వాషింగ్టన్ సుందర్ కూడా మళ్ళీ సౌత్ ఇండియన్. ఇదే ప్రాబ్లం ఉంది. బుమ్రా ఇస్ సేఫ్ బికాస్ హీఈస్ నాట్ ఫ్రమ్ ది సౌత్. సో ఈ నార్త్ సౌత్ లాబీ అయితే ఉందండి, దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ దట్. అయితే మరి ఇంత ముందు ఉన్నట్టు అంత డివైడ్ లేదు, డివైడ్ అయితే ఉంది. దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ దట్. మీరు అన్న మాట అవ్వకూడదు అని మనం అనుకోవాలి, కానీ అయినా ఆశ్చర్యం లేదండి. దిస్ ఇస్ డెఫినెట్లీ దేర్. అంటే ఎందుకు అసలు ఆటలోనే రాజకీయాలు ఎందుకు వస్తున్నాయి అని అంటారు? ఉన్నాయండి, ఆ రాజకీయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పటి నుంచి కాదు. యాక్చువల్లీ మళ్ళీ రిపీట్ చేయాలంటే ఈ మధ్య నుంచి కొద్దిగా తక్కువ ఉన్నాయి, కానీ రాజకీయాలు డెఫినెట్ గా ఉన్నాయండి.
దర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ దట్. మీరు పాలిటిక్స్ లో కూడా చూడండి ఎంత పోలరైజ్డ్ గా ఉందో. సో ఏంటంటే క్రికెట్ లో కూడా పోలరైజేషన్ ఉంది, కానీ ఇంతకు ముందు ఉన్నంత లేదు. సునీల్ గవాస్కర్ ఉన్న టైంలో ఉన్నంత లేదు. దాని తర్వాత కూడా కొద్ది కాలం ఉండేది, చాలా ఎక్కువ పోలరైజేషన్ ఉండేది. అజరుద్దీన్ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ది కెప్టెన్ ఆఫ్ ద కంట్రీ, హైదరాబాద్ వాడు కాబట్టి he was targeted, no question about that. Shivlal Yadav was the BCCI, one of the top members of the BCCI. But ఏంటంటే ఆయన కూడా ఏం చేయలేకపోయాడు. ఉంది దేర్ ఇస్ ఒక విషయం అయితే కరెక్ట్ అండి, నార్త్ లాబీ ఇస్ మచ్ స్ట్రాంగర్ దెన్ ది సదర్న్ లాబీ. సో ఇలాంటి అశ్విన్ లాంటి ఇన్సిడెంట్స్ డెఫినెట్ గా అవుతాయి. అలాగే వేణుగారు, ఇటు అశ్విన్ రిటైర్మెంట్ పై అయితే కూడా ప్రధాని మోదీ స్పందించారు. సో అశ్విన్ ప్రకటన చేయడం అంటూ ఆశ్చర్యం కలిగించిందన్నారు. సో దీన్ని మొత్తానికి మీరు ఎలా చూస్తారు? బాధాకరం, చాలా బాధాకరం అండి. వన్ ఆఫ్ ద గ్రేట్స్ ఆఫ్ ద గేమ్, ది సైంటిస్ట్. ఆయన లిటరల్ గా హైదరాబాద్ లో సిసిఎంబి లో టాప్ సైంటిస్ట్ లాగా ఆలోచించేవాడు. ఐ థింక్ హీస్ ది అబుల్ కలాం ఆఫ్ క్రికెట్, రవిచంద్రన్ అశ్విన్. మోడీ గారు కూడా అన్నారు, కానీ హీ కుడ్ నాట్ హావ్ డన్ ఎనీథింగ్. ఆయన కూడా ఏం చేయగలిగేవాడు కాదు. ఉన్న పాలిటిక్స్ అయితే ఉంది, బాధాకరం. ఉండకూడదు, బట్ ఉంటుంది. దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ దాట్. ఇక్కడే కాదండి, ప్రతి కంట్రీలో కూడా డెఫినెట్ గా నార్త్ సౌత్ డివైడ్ ఉంది. అది మొత్తానికి పోతుందని నేను అనుకోను. అది ఎప్పటికీ ఉండిపోతుంది. సో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన క్యారమ్ బాల్ ను కూడా తలపించిందన్నారు. సో దీనిపై మీరేమంటారు? క్వశ్చన్ లేదు. యాక్చువల్లీ అజంతా మెండిస్ తీసుకొచ్చాడు ఈ క్యారమ్ బాల్. అజంతా మెండిస్ తీసుకొచ్చిన దాని మీద ఇంప్రూవ్మెంట్ చేసింది రవిచంద్రన్ అశ్విన్. ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేట్స్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ స్పిన్ లో ఇంప్రూవ్మెంట్స్ ప్రతిసారి చేస్తున్న వాళ్ళలో రవిచంద్రన్ అశ్విన్. ఐ థింక్ ది ఓన్లీ ఆఫ్ స్పిన్ టు బోల్ లెగ్ స్పిన్. నితిన్ లో ఎప్పుడు లెగ్ స్పిన్ చేయడం నేను చూడలేదు. అశ్విన్ లెగ్ స్పిన్ కూడా చేయడం మొదలెట్టాడు. దట్ ఈస్ ది వి విల్ మిస్ దట్ ఇన్నోవేషన్ అండి. అది లైక్ పూజీ అన్నట్టు, చేతేశ్వర్ పుజారా అన్నట్టు అశ్విన్ కి రిప్లేస్మెంట్ దొరకడు. దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ దట్. ఇప్పుడే కాదండి, ఐ డోంట్ థింక్ ఇన్ ది నియర్ ఫ్యూచర్ వాషింగ్టన్ సుందర్ తలకిందులు తపస్సు చేసిన అశ్విన్ లెవెల్ కి వాషింగ్టన్ సుందరే కాదండి ఎవరు రీచ్ అవ్వలేదు. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, క్వశ్చన్ లేదు. అలాగే ఇటు వేణుగారు, అశ్విన్ రీప్లేస్ ఎవరు చేసుకుంటారు టీమిండియాలో? ఆల్రెడీ వాషింగ్టన్ సుందర్ చేస్తున్నాడు అండి. ఈజ్ మోర్ దాన్ గుడ్ రిప్లేస్మెంట్ ఫర్ అశ్విన్. ఓవరాల్ ప్యాకేజ్ చూస్తే వికెట్స్ తీసుకుంటున్నాడు, ఇంకా చాలా నేర్చుకోవాలండి. అశ్విన్ గ్రేట్నెస్ మీరు చూడండి. నోయింగ్ దట్ వాషింగ్టన్ సుందర్ హ్యాడ్ రిప్లేస్డ్ హిమ్, వాషింగ్టన్ సుందర్ కి డెఫినెట్ గా ప్రిఫరెన్స్ ఎక్కువ దొరుకుతుందన్న తర్వాత కూడా వాషింగ్టన్ సుందర్ కి నేర్పటం, ఆయన్ని మెంటర్ చేయటం, దీస్ ఆర్ గ్రేట్స్ అండి. ఐ మీన్ అశ్విన్ ఇస్ అశ్విన్, జస్ట్ వన్ పీస్. మనకి ఇప్పుడే తెలదు, మనకి కొద్ది కాలం అయిన తర్వాత మనకు అర్థం వాట్ వీఆర్ మిస్సింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a player, a thinker, an off spinner, a mentor, just fantastic. I mean, our batting on the last time batting out a draw with the Hyderabad great Hanuma Vihari. Adi the stuff of legends. మనం చాలా లేదండి. There is no replacement for Ashwin. మన అదృష్టం ఏంటంటే కరెక్ట్ టైం కి వాషింగ్టన్ సుందర్ ఈ మధ్య అవుతున్నాడు. ఇంజురీస్ చాలా ఉండే పాపం వాషింగ్టన్ సుందర్ కి. బట్ ఈజ్ అ గుడ్ రిప్లేస్మెంట్, మంచి టాల్ స్పిన్నర్. అశ్విన్ రేంజ్ రావడానికి చాలా కాలం పడుతుంది. ఐ హోప్ హీ మ్యాచెస్ అండ్ సర్పాసెస్ అశ్విన్. కానీ నాకైతే అలా ఎవరు చేస్తున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు. అంటే ఇటు ఐపీఎల్ లో కొనసాగే అవకాశం ఉందంటారా? ఐపీఎల్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి వెళ్ళిపోతున్నా అన్నాడు, కానీ చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఎంతకాలం కాలితే అంతకాలం ఆడతాను అన్నాడు. ఆడాలండి. అశ్విన్ షుడ్ నాట్ స్టాప్ ప్లేయింగ్. ఐపీఎల్ డెఫినెట్ గా ఆడాలండి. అండ్ ఎక్కడో నేను వార్తలు కూడా వింటున్నాను, ఐ థింక్ హీఈస్ లుక్డ్ అట్ బీయింగ్ లుక్డ్ అట్ యాజ్ అ కోచ్. అలా అయితే కనుక అద్భుతమైన ఐడియా. హీఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ థింకర్స్ ఆఫ్ ది గేమ్. సో ఏంటంటే ఇఫ్ హీఈస్ టేకెన్ యాజ్ అ కోచ్ ఆర్ బ్యాక్ రూమ్ స్టాఫ్, ఐ థింక్ హీల్ బి అ ఫ్యాంటాస్టిక్ మెంటర్. దట్స్ అ వెరీ వెరీ గుడ్ ఐడియా. అంటే ఇటు టీమిండియాలో యాజ్ అ కోచ్ ఐపీఎల్ టీమ్స్ కి ఒక టాప్ మెంటర్ లాగా హీఈస్ రెడీ అండి. He's a great asset, Ravichandran Ashwin. ఎస్ పబ్లిక్ కాల్ అయితే వస్తుంది మనకి. చంద్రశేఖర్ గారు చెప్పండి అండి. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ సార్. దిస్ ఇస్ చంద్రశేఖర్ మంతని. నా దృష్టిలో సార్ అశ్విన్ కు మాత్రం ఇది సడన్ డెసిషన్ మాత్రం చాలా బాధను కలిగించింది. ఎందుకంటే
మనం గమనిస్తే వివిఎస్ లక్ష్మణ్ కూడా సడన్ డెసిషన్ తీసుకున్నాడు. వివిఎస్ లక్ష్మణ్ రిటైర్డ్ అయిన పద్ధతి చూస్తే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వివిఎస్ లక్ష్మణ్ హీ వాజ్ ఇన్ పీక్ కెరీర్, హీ స్కోర్డ్ వండర్ఫుల్ రన్స్. కానీ సడన్ గా ఏదో ఒక రాజకీయాల్లో మరి బీసీసీఐ సెలక్షన్ కమిటీలో ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఉన్నట్టుండి నిర్ణయం ప్రకటించాడు. లేకపోతే మన హైదరాబాద్ క్రికెటర్ 10,000 స్కోర్ కంప్లీట్ చేసే అవకాశం ఉంది, చాలా ఆనందపడే అవకాశాన్ని మేము కోల్పోయాం. అదే విధంగా రవిచంద్రన్ అశ్విన్ చూస్తే హీస్ ఎ ట్రూ క్రికెటర్. వాళ్ళ మదర్ కు ఆరోగ్యం పాలేకుంటే 2 days హెల్త్, మళ్ళా అక్కడ మదర్ కోలుకోగానే మళ్ళీ 4th day వచ్చి మళ్ళా 4th day 5th day వచ్చి మళ్ళా తన టెస్ట్ మ్యాచ్ లో మళ్ళా ఆడాడు. అంటే ఇటువంటి గొప్ప అతను మళ్ళా మన రవిచంద్రన్ అశ్విన్ యొక్క రికార్డ్ చూస్తే more than 500 wickets తీశారు. ఇటువంటి గొప్ప ప్లేయర్ కు ఇటువంటి ఫేర్వెల్ మనం ఇచ్చేది. అది ఆయనకు ఇంతకుముందు ఎంతో మంది కామెంటరేటర్స్, మనకు ద గ్రేట్ మిగతా ఎంతో మంది ఇంటర్నేషనల్ కామెంటరేటర్స్ కూడా ఒక మంచి ఫేర్వెల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా సార్ ఒక అద్భుతమైన విషయం చెప్పారు హన్మ విహారీ గురించి. అసలు హన్మ విహారీ చేసిన మిస్టేక్ ఏందో నాకైతే తెలియదు మేడం. టెక్నికల్లీ వెరీ సౌండ్ క్రికెటర్. చంద్రశేఖర్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్ వేణు గారు ఉన్నారు, వేణు గారితో మాట్లాడండి. వేణు సార్, వెరీ గుడ్ ఈవినింగ్. చంద్రశేఖర్ గారు చెప్పండి. సార్, అయితే మనకు మీరు హన్మ విహారీ గురించి కూడా చాలా కీలకమైన విషయం చెప్పారు. అది నాకు అది కూడా హన్మ విహారీ చేసిన మిస్టేక్ ఏందో మనకు తెలియదు. హన్మ విహారీని సడన్ అసలు ఎందుకు ఇప్పుడు హన్మ విహారీ కామెంటరేటర్ లో ఉన్నాడు? అసలు హన్మ విహారీకి ఇవ్వవలసిన అవకాశాలు ఇవ్వలేదు. ఈవెన్ ఆస్ట్రేలియాలో ఒక కీలకమైన మ్యాచ్ లో హన్మ విహారీ మిగతా ఇంకో క్రికెటర్ తో చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ చేసి మనం పోయినసారి సిరీస్ గెలవడానికి బాల్ మన వికెట్స్ ఆపడానికి హన్మ విహారీ చాలా అద్భుతమైన ప్రదర్శన చూపెట్టాడు. హన్మ విహారీ దగ్గర చాలా మంచి స్పిన్ టెక్నిక్ కూడా ఉంది. అటువంటి ఏ స్కిల్ కూడా ఇటువంటి క్రికెటర్లను ఎవరిని ప్రోత్సహించలేదు. ముఖ్యంగా మన ఈ తెలుగు క్రికెటర్లకు చాలా అన్యాయం జరుగుతుందని నా ఉద్దేశం సార్. ఎందుకంటే మనం రాయుడు విషయంలో చూసాం. రాయుడు అసలు మనకు 2023 వరల్డ్ కప్ ఆడాల్సిన ప్లేయర్. రాయుడు కూడా ఇవ్వవలసిన సపోర్ట్ ఏదైతే బీసీసీఐ నుంచి రావాలో అది కూడా జరగలేదు. ఇటువంటివి చూస్తూ ఉంటే కొంత బాధ అనిపిస్తుంది సార్. ఇంత టాలెంటెడ్ క్రికెటర్స్ ని మనం కొంత అవకాశం ఇచ్చి వాళ్ళను కొంత ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. చాలా కీలక టైంలో వీళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత మనకు మీరు అన్నట్టు చాలా వాషింగ్టన్ సుందర్ దగ్గర చాలా అద్భుతమైన స్కిల్ ఉంది, అందులో డౌట్ లేదు. కానీ అతన్ని గ్రూమ్ చేసి ఇప్పుడున్న ఒక రెగ్యులర్ స్పిన్నర్ గా ఇండియా టీమ్ కు ఆడిపియాలంటే అది చాలా టైంతో కూడుకున్నది. ఈ టైంలో మనం అశ్విన్ కు ఇంకా కొంతకాలం ఆడిపించి అతని మానిటరింగ్ లో వాషింగ్టన్ సుందర్ నేర్చుకునే అవకాశం ఉంటే అది ఇండియాకు చాలా ఉండేది. కానీ నా దృష్టిలో సార్ ఉన్న విషయం చెప్తున్నాను, రవిచంద్రన్ యొక్క అశ్విన్ కు దక్కవలసినంత గౌరవంతో రిటైర్డ్ అయ్యవలసిన అవకాశం ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ చంద్రశేఖర్ గారు ఏంటంటే నార్త్ సౌత్ డివైడ్ ఉందండి, నార్త్ సౌత్ డివైడ్ ఉంది. సౌత్ ఇండియన్స్ కి డెఫినెట్ గా ఇంజస్టిస్ జరుగుతుంది. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే పుజారాన్ని రహానేని తీసేసి వంక కోసం చూసినట్టు కనిపిస్తుంది. ఈ సెలెక్టర్స్ చాలా ఇంపేషెంట్ గా ఉన్నారు. శుభ్మన్ గిల్ ఇస్ నాట్ అ రెడీ ప్రోడక్ట్, యశస్వి జైస్వాల్ ఇస్ నాట్ అ రెడీ ప్రోడక్ట్. ఇదే టీమ్ లో ఆడకపోయినా చేతేశ్వర్ పుజార్, అజింక్య రహానే ఉండుంటే ఈ టీం కి చాలా పనికొచ్చేది. ఇప్పుడు వాళ్ళ వాల్యూ ఇప్పుడు మనకు తెలుస్తుంది. డెఫినెట్ గా అశ్విన్ వెళ్ళిపోయాడు కాబట్టి మనకి అశ్విన్ వాల్యూ కూడా ఇప్పుడు తెలుస్తుంది. అయితే ఏంటంటే మన అదృష్టానికి వాషింగ్టన్ సుందర్ హ్యాస్ మచ్యూర్డ్ వెరీ వెరీ క్విక్లీ. ఎప్పుడు అవకాశం ఇచ్చినా పర్ఫార్మ్ చేశాడు, బ్యాట్ తో బాల్ చేశాడు. కాబట్టి అశ్విన్ రిప్లేస్మెంట్ డెఫినెట్ గా అయితే కాదండి. దేర్ ఇస్ నోబడీ హూ కెన్ రిప్లేస్ అశ్విన్. అయితే ఏంటంటే ఆయన వెళ్లే విధానం డెఫినెట్ గా మన మీడియాలో కూడా మేము వినిపిస్తుంది కదా, ఈ టూర్ కి వెళ్లే ముందు ఈ వాజ్ ఆస్కింగ్ ఫర్ గ్యారంటీడ్ ప్లేస్. గ్యారంటీడ్ ప్లేస్ అనేది ఎవరికి లేదండి. అంటే ఐ థింక్ ఆయన కూడా అర్థం అయిపోయి ఉంటుంది. ఐ థింక్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ హిమ్ టు గో అనేది నాకు అన్నిటికంటే నచ్చింది. ఏంటంటే ఎందుకు పెడుతున్నావు అన్న క్వశ్చన్ వచ్చేటప్పుడే వెళ్ళాడు ఆయన. ఎందుకు టీంలో ఉన్నాడు అన్న క్వశ్చన్. ఇప్పుడు విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకి అలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఆ విధంగా గెలిచింది అశ్విన్. సో ఐ థింక్ దాట్స్ అ ఫ్యాంటాస్టిక్ డెసిషన్ టేకెన్ బై హిమ్. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తున్నాడు కాబట్టి అశ్విన్ ఎప్పుడు టీం మంచి గురించి ఆలోచించారు కాబట్టి డెఫినెట్ గా అశ్విన్ కూడా అనిపించింది, సరే నేను ఇప్పుడు రిటైర్ అయినా
వాషింగ్టన్ సుందర్ బాగానే చేస్తున్నాడు కదా, నా అంత బాగా చేయకపోవచ్చు కానీ ఐ థింక్ ఈ విల్ టేక్ ఓవర్ ఫ్రమ్ మీ వితౌట్ మచ్ డిఫికల్టీ అని అనిపించింది. ఐ థింక్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ డెసిషన్. అండ్ చాలా తలెత్తుకుని బయటికి వెళ్ళాడు, తలదించుకుని బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా. అలా ఈవెన్ విరాట్ కోహ్లీ విషయంలో ఐ డూ నాట్ వాంట్ విరాట్ కోహ్లీ టు బి టోల్డ్ బై ది సెలెక్టర్స్ దట్ యువర్ టైమ్ ఇస్ అప్. అలాంటి దుస్థితి రాకూడదని నేను అనుకుంటున్నాను. బట్ అశ్విన్ అయితే తలెత్తుకుని బయటికి వెళ్ళాడు. ఎస్, దేర్ ఇస్ నో క్వశ్చన్, పాలిటిక్స్ అయితే అయ్యింది. పాలిటిక్స్ అశ్విన్ తో పాలిటిక్స్ ఇప్పుడే స్టార్ట్ అవ్వలేదు. మీరు హనుమా విహారీ తో పాలిటిక్స్ ఇంతకు ముందు కూడా ఆయన తీసేసి వేరే వాళ్ళని తీసుకోవడానికి ట్రై చేశారు. సో నార్త్ సౌత్ డివైడ్ ఉందండి, దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ దట్. ఆ పాలిటిక్స్ అయితే నడుస్తూనే ఉంది, అది ఆగదు, 100% ఎప్పుడు పోదు. రైట్ రైట్ వేణు గారు, రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే చంద్రశేఖర్ గారు థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.